ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటి అంటే, చాలామంది బయట నన్ను అడుగుతున్నటువంటి విషయము, కొంత ప్రచారంలోకి వస్తున్న విషయం ఏమిటంటే, శుక్రుడు వక్రగతి జరగబోతుంది. అది ఎప్పటి నుంచి? మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ మధ్యలో వక్రిస్తున్నాడు శుక్రుడు, కాబట్టి ఏదో జరిగిపోతుంది అనేటువంటి ప్రచారాలు వస్తున్నాయి. దీన్ని చాలామంది నన్ను అడగడం జరిగింది. ఏమంటే మరి శుక్రుడు వక్రగతి జరిగితే మా రాశి వారికి ఎలా ఉంటుంది, దీనివల్ల ఏమైనా విపత్తులు ఉన్నాయా, దీనివల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అనేటువంటిది దీని గురించి నేను మీకు వివరిస్తాను. అయితే ఈ శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వక్రిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాలపై ప్రతి లగ్నం తెలియని వారికి రాశి నుంచి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, మరియు అదేవిధంగా ఏ రాశివారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహార మార్గం చేసుకుంటే ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషలగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. మీకు శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వక్రిస్తున్నాడు. ఈ వక్రగతి జరుగుతుండడం వల్ల కలిగే ఫలితం ఏమిటి? సర్వసాధారణంగానే 12వ స్థానంలో శుక్రుడు చాలా మంచివాడు, గుర్తుపెట్టుకోండి. చాలామంది తెలియక 11లో శుక్రుడు మంచివాడు అనుకుంటాడు. 11లో శుక్రుడు ఉంటే ఇంకా విడాకులు అవుతాయి ఎవరికైనా కూడా, మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్. ఎందుకంటే సర్వసాధారణంగా 11 అనేటువంటిది శయాసౌఖ్యానికి వ్యయస్థానం కాబట్టి 12లో శుక్రుడే చాలా మంచివాడు, గుర్తుపెట్టుకోండి. ఈ 12లో శుక్రుడు వక్రించడం అనేటువంటిది ఏంటంటే 11 ఫలితాలు ఇస్తుంటాడు. కాబట్టి ప్రధానంగా ఇక్కడ మేషలగ్నం వారు వివాహ సంబంధించిన విషయం, వివాహ జీవిత సంబంధించినటువంటి విషయంలో ఈ వక్రించిన సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా మరి శుక్రుడు వక్రించినందుకు ఏదో ఒక మంచి కూడా చేస్తాడు కదా అనేటువంటిది ఉంటుంది, చాలామందికి ఉంటుందండి, అందులో ఎటువంటి సందేహం లేదు. శుక్రుడు వక్రించి లాభస్థానంలోకి వెళ్తున్నాడు. శయాసౌఖ్య సంబంధించిన విషయానికి ఇబ్బంది, కానీ ఈ వక్రించడం వల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటంటే, కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, వివాహం తర్వాత ఉండే జీవిత సంబంధించిన విషయంలో డిస్టర్బెన్స్ ఇస్తాడు, కానీ ఇక్కడ వివాహం అవ్వడానికి మళ్ళీ సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు కూడా శుక్రుడు ఇలా వక్రించినప్పుడు. కాబట్టి వివాహం అవ్వడానికి కలిగేటువంటి వాటిల్లో శుక్రుడి యొక్క పాత్ర బాగుంటుంది. అంటే ఏమిటి? ఏదైనా శుక్రవారాలు మీరు కనుక వివాహ సంబంధించిన ప్రయత్నాలు కనుక ఈ వక్రగతి సమయంలో ప్రయత్నం చేసినట్లయితే 100% మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా శుక్రుడు వక్రగతి ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్ స్థానం నుంచి వక్రిస్తున్నాడు కాబట్టి పెద్ద మొత్తంలో ఏదైనా బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక్కోసారి మనం నెంబరు సరిగ్గా చూసుకోకుండా ఏదో నెంబర్ నొక్కి చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క విషయాల్లో ఈ వక్రించినటువంటి దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే శుక్రవక్రగతి వల్ల మీరు చేసుకోవాల్సినటువంటి పరిహార మార్గం ఏమిటి? ముఖ్యంగా వివాహ జీవితంలో ఇబ్బందులు ఉన్నాయండి, మళ్ళీ వక్రగతి వల్ల మరింత ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారు చక్కగా మీరు లలితా సహస్రనామాల్లో ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయై నమః అనే నామస్మరణ చేయండి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఎవరికైనా తండ్రి గారికి కాస్త షుగరు ఇట్లాంటివి ఉన్నట్లయితే ఆ షుగర్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రధానంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశము. మరియు శుక్రుడు వాహనాలకి గృహాలకు కూడా కారకుడు కాబట్టి వాహనాలు గృహాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా కాస్త మేషలగ్నం వారు చూసి కొనుగోలు చేయాలి. శుక్ర వక్రగతి వల్ల మరి జాతకం తెలియదండి నాకు, నేనేం చేసుకోవాలని అడుగుతూ ఉంటారు చాలామంది. దీనికి ప్రధానంగా శుక్రుడు ధనానికి, వివాహానికి, వాహనాలకి, గృహాలకి, లగ్జరీ ఐటమ్స్కి, ఇటువంటి వాటికి కారకుడు ధనానికి. దీనివల్ల ఏమిటంటే ఎవరైనా సరే ఈ యొక్క అంశంలో శుక్ర వక్రగతి వల్ల వీటికి సంబంధించినటువంటి విషయంలో మీ జాతకం తెలిసినా తెలియకపోయినా మీ నక్షత్రం ఏదైనా కానీ వక్రించినంత కాలము కూడా
అంటే మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒకటి. ఇక రెండవ విషయం ఏంటంటే దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో ఏదైనా మార్పులు వస్తాయా? శుక్రుడు ప్రధానంగా ధనానికి కారకుడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ధనానికి కారకుడు ఈ కుంభరాశిలోకి వక్రించి చూడడం వల్ల కొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటే కొన్ని దేశాలకు ఆర్థిక మాంద్యం రావడం, అదేవిధంగా ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీకు ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి ఈ 4 గ్రహాలు 5 గ్రహాలు పంచగ్రహ కూటమి ఈ గ్రహ కూటములు ఉన్నాయి. ఈ గ్రహ కూటమి నుంచి బయటకు వస్తున్నటువంటి శుక్రుడు కాబట్టి ప్రధానంగా కొన్ని పార్టీల్లో ఎవరైనా కూటమిగా ఉన్నటువంటి దాంట్లో నుంచి లేడీస్ ఉంటారు కొంతమంది సభ్యులు, అందులో వాళ్ళు కొంచెం బయటికి రావడం కానివ్వండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో బుధుడు షేర్ మార్కెట్కి కారకుడు. ఈ షేర్ మార్కెట్కి కారకుడైనటువంటి బుధుడు కూడా మనకి మీన రాశిలో ఉంటాడు. ఆ మీన రాశిలో బుధుడికి ఎవరక్కడ మీకు సపోర్ట్ని ఇస్తారు అంటే శుక్రుడే సపోర్ట్ని ఇస్తాడు చెప్పాలంటే, ఎందుకంటే నీచభంగ రాజయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం శుక్రుడు. కాబట్టి ఎప్పుడైతే ఈ 2 మార్చి నుంచి ఏప్రిల్ 13 మధ్యలో సడన్గా ఒక్కోసారి చూడండి షేర్ మార్కెట్ విషయంలో డౌన్ఫాల్ అయిందండి అంటూ ఉంటారు, అలా సడన్గా తగ్గడం కానివ్వండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ శుక్రగ్రహం వల్ల కొన్ని లగ్జరీ ఐటమ్స్ ఇట్లాంటివి ఉంటాయి. లగ్జరీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఐటమ్స్ విషయంలో కొంతమంది చూడండి బిట్ కాయిన్స్ అని రకరకాలవి పెడుతూ ఉంటారు. అటువంటివి ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయండి. వక్రించినప్పుడు ప్రతి గ్రహము కూడా ఇక్కడ వక్రించడు. కొన్ని శుక్రుడు, బుధుడు, రవి వక్రించదండి, శని, గురువు, అదేవిధంగా కుజుడు వక్రిస్తాడు. ఈ వక్రగమనం అంటే నిజంగానే వెనక్కి తిరగడం కాదు, ఈ యొక్క సర్కిల్లో మనకి వెనక్కి వెళ్ళినట్టుగా ఆ యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది, అంతేగా నిజంగా వెనక్కి అని రావు. రాహుకేతులు సహజంగానే వక్రించుంటాయి. అయితే ఈ వక్రగతిలో గ్రహాలు ఉన్నప్పుడు ప్రత్యేకంగా మీరు అమ్మవారి యొక్క నామం, ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరము, లక్ష్మీ స్తోత్రాలు, దేవి యొక్క ఇవి చేస్తూ ఉన్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ శుక్రవక్రగతి వల్ల చేయవలసినటువంటి దానాది ప్రక్రియలు కానివ్వండి, గోసేవ కానీ ఏం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు ఈ సమయాల్లో శివార్చన చేసుకునేటువంటి వారు తీపి పదార్థంతో లేదా తేనెతో శివునికి అభిషేకం చేస్తే కూడా దీని యొక్క ప్రభావం పడదు. రెండవది, గోవులకి చపాతీలు 3 చపాతీలు తీసుకొని దాని మీద తేనె పూసి చక్కగా మీరు తినిపించినట్లయితే, అలా తినిపిస్తూ కూడా లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధం మన లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః అనే నామస్మరణ చేయడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క శుక్రగ్రహ సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఈ కాంబినేషన్లో పర్టికులర్గా మరి కొంతమందికి శుక్రగ్రహ ప్రభావం వల్ల వాహన సంబంధించింది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు, గృహాలు కొనుగోలు చేసేటప్పుడు అని చెప్పాను కదా. ఎప్పుడైనా సరే ఇలా వక్రించినప్పుడు మీ జన్మజాతకంలో కనుక వాహన సంబంధించిన కొనుగోలు చేసేటువంటి గ్రహాలపైన ఏదైనా పాపగ్రహ సంచారాలు జరుగుతున్నా, లేదా మీకు నడుస్తున్నటువంటి మహాదశల్లో అంటే 3వ స్థానాధిపతి లేదా 11వ స్థానాధిపతి, 9వ స్థానాధిపతి ఫలితాలు వస్తున్నప్పుడు కూడా వాహన సంబంధించినవి కొనుగోలు చేయడము, అదేవిధంగా శుక్రుడు పాడై ఉండి కొంతమంది జాతకాల శుక్ర మహర్దశ నడుస్తున్నప్పుడు కూడా ఈ వక్రించినప్పుడు కొంత జాగ్రత్త పడాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ మీరు లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొంది అంటే నిత్యము లలితా సహస్రనామాలు చేసుకుంటూ గోసేవ కనుక చేస్తూ ఉన్నట్లయితే లేదా లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకున్నట్లయితే శుక్రగ్రహ వక్రగతి అనేటువంటిది మీకు ఎక్కడా కూడా నెగిటివ్గా పడదు, పాజిటివ్గా ఉంటుంది. శ్రీమాత్రే నమః.